హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టడం లేదు. అన్నీ ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I can't sleep if I think about it all. I can't sleep if I think about it all అంటే అన్నీ ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టడం లేదు. The next sentence, అలా జరగడానికి కారణం నేనే. అలా జరగడానికి కారణం నేనే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I am the reason why it happened. I am the reason why it happened అంటే అలా జరగడానికి కారణం నేనే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకి శిక్ష తర్వాత అనుభవించాల్సి వస్తుంది. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకి శిక్ష తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో Mistakes done knowingly and unknowingly at an early age will have to be punished later. Mistakes done knowingly and unknowingly at an early age will have to be punished later. అంటే తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకి శిక్ష తర్వాత అనుభవించాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, బంధం నిలబడడానికి ప్రేమ ఎంత ముఖ్యమో డబ్బు అంతే ముఖ్యం. బంధం నిలబడడానికి ప్రేమ ఎంత ముఖ్యమో డబ్బు అంతే ముఖ్యం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మనీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ లవ్ ఇన్ ఏ రిలేషన్షిప్. మనీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ లవ్ ఇన్ ఏ రిలేషన్షిప్ అంటే బంధం నిలబడడానికి ప్రేమ ఎంత ముఖ్యమో డబ్బు అంతే ముఖ్యం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మనం ఆలోచించి తీసుకునే చిన్న నిర్ణయమే మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఆలోచించి తీసుకునే చిన్న నిర్ణయమే మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎ స్మాల్ డెసిషన్ దట్ వి థింక్ అబౌట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఎ స్మాల్ డెసిషన్ దట్ వి థింక్ అబౌట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్ అంటే మనం ఆలోచించి తీసుకునే చిన్న నిర్ణయమే మన జీవితాన్ని మార్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లైఫ్ టీచర్స్ మెనీ లెసన్స్. లైఫ్ టీచర్స్ మెనీ లెసన్స్ అంటే జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, డబ్బు లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు. డబ్బు లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ఎవ్రీవన్ విల్ లుక్ డౌన్ ఆన్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ఎవ్రీవన్ విల్ లుక్ డౌన్ ఆన్ యూ అంటే డబ్బు లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందరూ ఒకేలా జీవించలేరు. అందరూ ఒకేలా జీవించలేరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నాట్ ఎవ్రీవన్ కెన్ లీవ్ ద సేమ్ లైఫ్. నాట్ ఎవ్రీవన్ కెన్ లీవ్ ద సేమ్ లైఫ్ అంటే అందరూ ఒకేలా జీవించలేరు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మనకు ఒకటి దూరం చేస్తే మన కోసం మరొకటి దగ్గర చేస్తాడు దేవుడు. మనకు ఒకటి దూరం చేస్తే మన కోసం మరొకటి దగ్గర చేస్తాడు దేవుడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ వి టేక్ వన్ థింగ్ అవే ఫ్రమ్ అస్ గాడ్ విల్ డూ సంథింగ్ ఎల్స్ ఫర్ అస్. If we take one thing away from us, God will do something else for us. అంటే మనకు ఒకటి దూరం చేస్తే మన కోసం మరొకటి దగ్గర చేస్తాడు దేవుడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ డ్వెల్ ఆన్ వాట్ హ్యాపెన్. డోంట్ డ్వెల్ ఆన్ వాట్ హ్యాపెన్ అంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అంతా మన మంచికే అని ఒక నమ్మకంతో అడుగు ముందుకు వేయాలి. అంతా మన మంచికే అనే ఒక నమ్మకంతో అడుగు ముందుకు వేయాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి షుడ్ స్టెప్ ఫార్వర్డ్ విత్ ఏ బిలీఫ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. వి షుడ్ స్టెప్ ఫార్వర్డ్ విత్ ఏ బిలీఫ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ అంటే అంతా మన మంచికే అనే ఒక నమ్మకంతో అడుగు ముందుకు వేయాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆమె చాలా అదృష్టవంతురాలు. ఆమె చాలా అదృష్టవంతురాలు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ ఈజ్ వెరీ లక్కీ. షీ ఈజ్ వెరీ లక్కీ అంటే ఆమె చాలా అదృష్టవంతురాలు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చిన్నప్పటి నుండి నా జాతకం ఇంతే. చిన్నప్పటి నుండి నా జాతకం ఇంతే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ మై హోరోస్కోప్ సిన్స్ చైల్డ్హుడ్. దిస్ ఈజ్ మై హోరోస్కోప్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుండి నా జాతకం ఇంతే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు వేసుకునే బట్టలు నీ వ్యక్తిత్వాన్ని చూపెట్టలేవు. నువ్వు వేసుకునే బట్టలు నీ వ్యక్తిత్వాన్ని చూపెట్టలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద క్లోత్స్ యు వేర్ డు నాట్ డిఫైన్ యువర్ పర్సనాలిటీ. ద క్లాత్స్ యు వేర్ డు నాట్ డిఫైన్ యువర్ పర్సనాలిటీ అంటే నువ్వు వేసుకునే బట్టలు నీ వ్యక్తిత్వాన్ని చూపెట్టలేవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ మేక్ ష్యూర్ దట్ సచ్ ఏ మిస్టేక్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ సచ్ ఏ మిస్టేక్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్ అంటే మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మళ్ళీ మనం కలుసుకునే అవకాశమే లేదు. మళ్ళీ మనం కలుసుకునే అవకాశమే లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ దట్ వి విల్ మీట్ అగైన్. దెర్ ఈజ్ నో ఛాన్స్ దట్ వి విల్ మీట్ అగైన్ అంటే మళ్ళీ మనం కలుసుకునే అవకాశమే లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వివరించి ప్రశాంతంగా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. వివరించి ప్రశాంతంగా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ అండ్ సే ఇట్ కామ్లీ సమ్వన్ విల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ అండ్ సే ఇట్ కామ్లీ సమ్వన్ విల్ అండర్స్టాండ్ అంటే వివరించి ప్రశాంతంగా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆ రోజు నువ్వు నాకు గట్టిగా చెప్పాల్సింది. ఆ రోజు నువ్వు నాకు గట్టిగా చెప్పాల్సింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ స్ట్రాంగ్లీ దట్ డే. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ స్ట్రాంగ్లీ దట్ డే అంటే నువ్వు ఆ రోజు నాకు గట్టిగా చెప్పాల్సింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎదురు పడితే నా ముఖం ఎలా చూపించగలను. నువ్వు ఎదురు పడితే నా ముఖం ఎలా చూపించగలను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ షో మై ఫేస్ ఇఫ్ యూ ఫేస్ మీ. హౌ కెన్ ఐ షో మై ఫేస్ ఇఫ్ యూ ఫేస్ మీ అంటే నువ్వు ఎదురు పడితే నా ముఖం ఎలా చూపించగలను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చూసిన అన్నీ నాకే కావాలి అనకూడదు. చూసినవన్నీ నాకే కావాలి అనకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ సే దట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఐ సీ.
డోంట్ సే దట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఐ సీ అంటే చూసినవన్నీ నాకే కావాలి అనకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.